సార్ నమస్కారం. నమస్కారం సార్. ఈరోజు ఒక అంతర్జాతీయంగా చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి రోజు, అవును, వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే, పర్యావరణ దినం. ప్రపంచ పర్యావరణ దినం. సో ఈ సందర్భంగా మనం పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడుకోవడమే సముచితం, అవును, సందర్భాన్ని బట్టి కదా. అవును, అయితే మొక్కలు పెట్టిన వాళ్ళందరూ కూడా ధన్యజీవులని అనుకుంటాను సార్. అంటే వాళ్ళు ఏ దృష్టితో పెట్టినా, పండ్లు వస్తాయని పెట్టినా, నీడ గురించి పెట్టినా, లేదా వ్యాపారంగా దాన్ని మొక్కలను పెంచినా, తోటలను అవి పెంచుతారు కదా. సో ఏ దృష్టితో చెట్లను పెంచినా వాళ్ళందరూ కూడా ధన్యజీవులు. ఎందుకంటే పరోక్షంగా వాళ్ళు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి. ప్రపంచం యావత్తు కూడా చాలా వరీడ్ ఉంది. ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ వరీడ్ అబౌట్ ఇంక్రీజింగ్ ఇన్ పొల్యూషన్, ఇదంతా ఉన్నాయి. కాబట్టి ఏ నెపంతోనైనా చెట్లు పెంచే వాళ్ళందరూ మన దృష్టిలో ధన్యజీవులు. అంత కార్బన్ డైఆక్సైడ్ తగ్గించడానికి ట్రై చేస్తున్నాం. అవును. అదే సందర్భంగా మనం వనజీవి రామయ్య గారికి కూడా ఈ సందర్భంగా వారిని గుర్తు తెచ్చుకోవడం, వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, సార్ మీరు చెప్పండి, ఎలా మనం పర్యావరణం యొక్క ప్రాధాన్యత ఏంటి? పర్యావరణం యొక్క ప్రాధాన్యత అంటే అది మనం జీవించడానికి కావలసిన ఆక్సిజన్ ఇస్తుంది, మనం చూడడానికి అందంగా ఉండేట్టు ప్రకృతిని ఇస్తుంది, దాన్ని పాడు చేయకుండా ఉండు అనేది మన బాధ్యత కింద చెప్తుంది. ఆ ప్రాసెస్లో మనం ఎప్పుడూ కూడా చాలా పెద్దగా ఆలోచిస్తాం, కానీ చేయడానికి వీళ్ళేను ఆలోచిస్తాం, చేయగలిగినవి పట్టించుకోం. మన లెవెల్లో మనం ఏదైనా సాధ్యమైనంత వరకు, మనకు చేతనైనంత వరకు, చేయగలిగిన వీలైనంత వరకు చేయగలిగితే పర్యావరణం మనం ఎంతో మేలు చేసినట్టే అవుతుంది. అసలు నిజానికి పర్యావరణానికి మనం మేలు చేయడం ఏంటి, మనకు మనం మేలు చేసుకున్న వాళ్ళం అవుతాం. ఆ మేలు ఏదో మనం మన గురించి చేసుకున్న వాళ్ళం అవుతాం. చూడండి, ప్రకృతిని మనిషి ధ్వంసం చేసినా, కాపాడుకున్నా దానివల్ల బాగుపడేది మనిషి. అది మాత్రం నిజం. అంతే కదా. ఒక్క చెట్టు కూడా ఈ భూమి మీద లేకున్నా ఈ గ్రహం ఇలాగే ఉంటుంది, ఈ ప్లానెట్ ఇలాగే ఉంటుంది. కానీ చెట్టు లేకుండా, వృక్ష సంపద లేకుండా మనిషి మాత్రం జీవించలేదు. మనిషి మనుగడకి సాధ్యం కానే కాదు అసలు వృక్ష సంపద లేకుండా కదా. మనకు మొక్కల నుంచి ఏమేమి వస్తున్నాయి, ఒక గబగబా చెప్పేసుకుందాం. ఏమేమి వస్తున్నాయి మొక్కల నుంచి? పళ్ళు, పూలు, కాయలు, ఆకులు. వాటితో పాటు మొక్కల్ని తిని వెతికే జంతువులు కూడా మనం తింటాం. కోటాను కోట్లు ఉన్నాయి, అవి కూడా మనం వాటిని తింటాం. తర్వాత జంతువులు వెతుకుతాయి. అలా మొక్కలోని ప్రతి పార్ట్ కూడా మనకి ఏదో విధంగా హెల్ప్ చేస్తుంది. చెక్క వస్తుంది మొక్కల నుంచి, మనకి వుడ్ వస్తుంది, చెక్క. మొక్కల నుంచి విత్తనాలు వస్తాయి ఇంకో మొక్క వేయడానికి. అలా మనిషి చెత్త వేళ్ళు కూడా మనకి ఆయుర్వేదిక విధంగా వేళ్లతోటే మనం చాలా మందులు తయారు చేస్తాం. సో కింద నుంచి పైదాకా మొక్క అన్ని ఇస్తుంది మనకి. నిజమే. అంటే వేర్ల నుంచి మొదలుకొని శిఖరాగ్రం వరకు ఉన్నటువంటి ప్రతి భాగం కూడా మనకు ఉపయోగపడుతుంది, ఏదో విధంగా ఉపయోగపడుతుంది కదా. అలాగే శాకాహారులు అయితే ఎలాగో మొక్కల మీద ఆధారపడి జీవించే వాళ్ళే, అవి మృగాలు కానివ్వండి, మనుషులు కానివ్వండి. ఇక మాంసాహారులు కూడా పరోక్షంగా మొక్కల మీద ఆధారపడి జీవించినట్టే. అవును. ఎందుకంటే వాళ్ళు తినేటువంటి మాంసాహారం ఏవైతే ఉన్నాయో, మాంసాహారం, ఆ జంతువులన్నీ కూడా శాకాహారులే, మోస్ట్లీ శాకాహారులే. అవును, చాలా వరకు శాకాహారులే. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ప్రాణి కూడా, మనిషి మొక్కం రెండు కూడా ప్రకృతి మీద ఆధారపడి ఉన్నాయనేది నిస్సందేహంగా అది పచ్చి నిజం. ఆ ప్రకృతిలో మనం మాట్లాడుకుంటే మొక్క గురించి, మొక్కలు, వృక్షాలు, మొక్కలు ఇవి ప్రకృతిలో ఒక భాగం. ఇవి కాకుండా నీరు అవి ఉన్నాయి, గాలి. కానీ మన టాపిక్ ప్రకారం వృక్షం
వృక్షం ఎంతవరకు మనకి హెల్ప్ చేస్తామని నాకు తెలుస్తుంది. ఆ, అందుకనే మనం అనుకున్నది ఏంటి, మొక్కల్ని పెంచండి ఇంట్లో, లేకపోతే మీకు చేతనైతే వృక్షాన్ని పెంచండి, అది మనకి హెల్ప్ చేస్తాయి. అవును. ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనం అది ఒక అనుకోవచ్చు, ఇది మనం చేద్దాం. మన ఇంట్లో చిన్న చిన్న మొక్కలు 4 పెట్టినా సరే అది ఆక్సిజన్ ఇస్తుంది. అంటే ఎవరికైతే స్థలం లేదో, అంటే ముఖ్యంగా నగరాల్లో ఉండేటువంటి వాళ్ళకు స్థలాభావం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? పర్యావరణానికి వాళ్ళు ఇతోధికంగా ఏం చేయగలరు? అది మన ఇంట్లో చిన్న చిన్న బాల్కనీ ఉండొచ్చు, లేకపోతే విండో ఉండొచ్చు. దాని మీద మనం చిన్న చిన్న మొక్కలు పెట్టుకుంటే అది కూడా మనకి అది వృక్షం కాకపోవచ్చు కానీ అది మొక్క. అది కూడా ఆకుంది, ఆకుని బట్టి ఆక్సిజన్ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ అది తింటుంది. సో అలా కొంత తగ్గిస్తుంది. అలా ప్రతి మనిషి కొంచెం కొంచెం మొక్కలు ఇంట్లో పెట్టుకోగలిగితే స్థలాభావం వలన అది మనకు తెలియకుండా ప్రకృతికి మేలు చేసిన వాళ్ళమే అవుతామని నా ఉద్దేశం. అంటే ప్రతి వ్యక్తి, గ్రామాల్లో ఉన్న వాళ్ళైనా నగరాల్లో ఉన్న వాళ్ళైనా, పర్యావరణ పరిరక్షణ గురించి వాళ్ళు నడుం కడితే ఎంతో కొంత చేయగలరు, తప్పకుండా చేయగలరు వాళ్ళు. సో మనకు ఎకరాలు భూములు లేవు కాబట్టి మనం చెట్లు పెంచడం లేదని దిగులు చెందకుండా ఉన్న పరిసరాల్లోనే రకరకాల మొక్కలు ఉన్నాయి. 10-15 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చినా అందించినా బతికేటువంటి మొక్కలు ఉన్నాయి. కానీ అవి కూడా అదే పని చేస్తాయి. మొక్క చిన్నదైనా అది ఆక్సిజన్ ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ ను స్వీకరిస్తుంది. అలాగే అంతో కొంత పువ్వులు కానీ లేకపోతే ఫలాలు కానీ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇది ఎలా అవుతుందంటే హిందీలో ఒక సామెత ఉంది, బూన్ బూన్ సే సాగర్ బంతా హై అని. మనం ప్రతివాడే 4 మొక్కలు వేస్తే చాలు, అదే ఒక బూంద్ అనమాట, ఒక మొక్క అంటే. ఎన్నో మొక్కలు ఎంతమంది వేస్తే అది మహాసముద్రం అవుతుంది అనేది వాడు చెప్తాడు కదా. ఇది ఈ మొక్కల విషయంలో కూడా ఇది నిజమే అనుకోవచ్చు మనం. ఇప్పుడు ఆర్యోక్తి ఉంది కదా మనకు, సంస్కృతంలో ఒక అద్భుతమైనటువంటి సూక్తి ఉంది, వృక్షో రక్షతి రక్షితః అని. వృక్షాలను మీరు రక్షిస్తే అవి మిమ్మల్ని రక్షిస్తాయని కదా. అంటే అంత ప్రాధాన్యత ఉంది వృక్షానికి. కాబట్టి ఇంకోటి ఈ సందర్భంగా నేను అడగదలిచాను, ఇప్పుడు ప్రపంచం యావత్తు ఈ విషయాన్ని తెలుసుకుంది, పర్యావరణం యొక్క గొప్పతనాన్ని. ఒక 100 సంవత్సరాల క్రితం కంటే ఇప్పుడు ఆధునిక మానవుడికి ఎక్కువ తెలుసు, అవసరం కూడా. అంటే రిసర్చ్ ఎక్కువగా జరిగింది లాస్ట్ 40-50 years లో. ఇంత తెలిసి ఉన్నా కానీ అలాగే అక్షరాస్యత పెరిగినటువంటి ఈ రోజుల్లో ఎందుకు మనిషికి ఉదాసీన వైఖరి ఎందుకుంది అంటే, ప్రకృతి పట్ల ఈ నిర్లక్ష్య భావన ఎందుకుంది అంటారు? అంటే ప్రతి మనిషి ఏమనుకుంటాడంటే, నేను చేయకపోతే ఏమవుతుంది, నేను ఒక్కడిని చేయకపోతే ఏమవుతుంది అని మనిషి అనుకుని ప్రతి మనిషి అదే అనుకుంటాడు. ఉదాహరణకు మనం బయటకు వెళ్ళి ఏమైనా సామాన్లు కొంటాం, సరుకులు కొంటాం, ప్రభుత్వాలు ఏమంటున్నాయి, ప్లాస్టిక్ సంచులు వాడొద్దని చెప్తున్నాయి, మంచిగానే చెప్తున్నాయి. అదే ప్రభుత్వాలు ప్లాస్టిక్ సంచులను ఉత్పత్తిని ఆపట్లేదు. కానీ మనం బయటకు వెళ్ళి మనం తీసుకున్న 2 సంచులే కదా, దానివల్ల ఏమవుతుంది అని మనం తెచ్చేసుకుని ఒక్క రోజు ఉంచుకొని పారేస్తున్నాం. అదే మనం జేబులో 2 సంచులు పెట్టుకెళ్ళడం, లేకపోతే కారులో 2 సంచులు, స్కూటర్ మీద 2 సంచులు ఇలా రెడీగా ఉంచుకుని మనం కొనుక్కునే కూరలు కానీ పువ్వులు కానీ తెచ్చుకునే సంచులు మనమే వాడుకోగలుగుతాయి. రీయూజబుల్ సంచులు, ఏదో క్లాత్, అదర్వైజ్ కొంచెం దళసరి ప్లాస్టిక్ సంచులు వాడుకుంటే 5-6 సార్లకి అది కూడా మనం పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఈ మీరు అన్నది అడిగిన క్వశ్చన్, ఉదాసీనత ఎందుకు అనేది, నేను చెయ్యకపోతే ఏమవుతుందిలే అని మనిషి అనుకోవడమే, అంతే తప్ప ఇవేమీ లేదు. అదే తన సొంత ఇంటికి సంబంధించి ప్రతిదీ జాగ్రత్త పడతాడు. ఇల్లు దాటి బయటికి వెళ్ళగానే అజాగ్రత్త వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంతమంది ఉన్నారు, చేసేవాళ్ళు ఉంటారు, గవర్నమెంట్ ఉంది, అది వాళ్ళ పని అనుకుంటారు. ఆ ఉదాసీనతేలండి, అంతే తప్ప చదువు ఎక్కువైపోయాక ఉదాసీనత, తెలివి ఎక్కువైపోయి ఒక విధమైన నిర్లక్ష్య భావం వస్తుందేమో అనిపిస్తుంది మనుషుల్లో. సో అలాంటి చదువు నిరర్థకం కదా. అది కరెక్టే సార్, అందులో తప్పే లేదు, అది నిజమే అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, చదవకపోతే ఇంకా దారుణంగా ఉంటుందేమో అని ఒకసారి అనిపిస్తుంది నాకు. ఇప్పుడు పట్టణ వాసులు ఎవరైతే అర్బన్ ఏరియాస్ లో ఉన్నారో వాళ్ళకంటే పల్లెల్లో ఉండేటువంటి జనమే మేలేమో. వాళ్ళకి ఎక్కువ
అవగాహన ఉంది, అవసరం ఉంది వాళ్ళకి, అది అందరూ వాళ్ళు జాగ్రత్త పడతారేమో అనిపిస్తుంది. పట్టణవాసులకు అన్ని సదుపాయాలు ప్రభుత్వం అమరుస్తోంది. వాళ్ళకి ఇంకా వాళ్ళు ఎలా చేసినా బతకగలరు, అన్నీ దొరుకుతాయి. గ్రామవాసులకు అది లేదు. అంటే వీళ్ళ జేబులో డబ్బు ఉంటుంది కాబట్టి, ఉదాహరణకు ఒక పూజ చేసుకోవడానికి ఒక 10 పువ్వులు కావాలనుకోండి, అది బజార్లో వెళ్ళి 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి కొనుక్కోవచ్చు అని అనుకుంటున్నారే కానీ, ఒక 10 తొట్లు పెట్టుకొని మనం ఆ పూల మొక్కలను పెంచి ఆ పూలు వాడుకోవడంలో పూజా సమయంలో అది ఎంత తృప్తిని ఇస్తుంది. చాలా అలాగే చిన్న చిన్న ఆకుకూరలు కూడా ఇంట్లో చేసుకో. ఒక 10-20 తొట్లు పెట్టుకుంటే రోజువారీ అవసరాలు తీర్చలేకపోయినా వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి ఆ ఆకుకూరను వాడుకుంటే మీకు ఎక్కడ లేని తృప్తి ఉంటుంది కదా. అవునండి. సరే, ఇంకొకటి, నగరాల్లో ఉండే వాళ్ళే ప్రకృతికి ఎక్కువ హాని చేస్తున్నారేమో. సాధ్యమే. ఎందుకంటే నగరాల్లో ఉన్న వాళ్ళకి విద్యుత్ అపరిమితంగా దొరుకుతుంది, నీళ్లు అపరిమితంగా దొరుకుతాయి, కూరలు పళ్ళు అన్ని కూడా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. అఫోర్డబిలిటీ ఉంది కాబట్టి, అఫోర్డబిలిటీ ఉంది కాబట్టి సో వాటిని అపరిమితంగా దొరకడం వల్ల ఇష్టం వచ్చినట్టు వాడటంతో పట్టణవాసులు తెలియకుండానే పర్యావరణానికి హాని చేస్తున్నారని అనుకోవచ్చు. అదే గ్రామస్తులకు ఏమవుతుందంటే ప్రతిదీ వాళ్ళకి ఒక మితంగానే దొరుకుతాయి. అంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఈ రోజు కూడా వ్యవసాయం ఆధారితంగా ఉంది కాబట్టి, వ్యవసాయం మీద ఆధారపడి ఉంది కాబట్టి, ప్రతి ఇంట్లో 1-2 పశువులు ఉంటాయి కాబట్టి వాటి అవసరాలు కూడా గడ్డి కానివ్వండి ఇతరత్ర ఏదైనా వాళ్ళు పొలం నుంచే తీసుకోవాలి కాబట్టి వాళ్ళు ప్రకృతిని కాపాడుకుంటూ వస్తున్నారు ఇప్పటిదాకా. అంటే వాళ్ళు రెండోది వాళ్ళకి అఫోర్డబిలిటీ లెవెల్స్ వాసులకు ఉన్నంత లేదు. రెండోది అవైలబిలిటీ అంటే దొరికేది. విద్యుత్ ఉందనుకోండి, పట్టణవాసులకు 24 గంటలు ఉంటాయి. అదే పల్లె వాసులకి మాటిమాటికి బ్రేక్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ విద్యుత్తును ఆదా చేయడం వల్ల పర్యావరణానికి ఎలా మేలు జరుగుతుంది అంటారు? ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి ఎలా జరుగుతుంది సార్? ఒకటేమో బొగ్గుతోటి, రెండోదేమో నీటితోటి, మూడోదేమో నేచురల్ అంటే సూర్యరశ్మి గాలితోటి. సూర్యరశ్మి గాలితో వచ్చే విద్యుత్ చాలా మంచిదే ప్రకృతికి, కానీ అది మనం చాలా తక్కువగా మనకు దొరుకుతుంది. అంటే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ. మనకి ఇండియాలో థర్మల్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ అంటే బొగ్గుతో వచ్చే ఎనర్జీ, వాటర్తో వచ్చే ఎనర్జీ మనకి ఎక్కువ. మనం ఎక్కువ వాడితే ఎక్కువ ఉత్పత్తి చేయాల్సిన అవసరం వస్తుంది మనిషికి, ప్రభుత్వాలకో కంపెనీలకో. అంటే ప్రకృతి వనరులను కూడా ఎక్కువ ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ఇదే మనం చెప్పుకోవాలి. రెండవది, ఇప్పుడు బొగ్గు ద్వారా థర్మల్ ఎనర్జీ ఏదైతే ఉందో దాని వల్ల విపరీతమైనటువంటి కాలుష్యం జరుగుతుంది కాబట్టి దాని వల్ల కూడా మనం వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయేటువంటి ప్రమాదం ఉంది, పెరిగిపోతున్నాయి. ప్లస్ బొగ్గు అనేది ఒక పరిమితిగా ఉన్న ఇదే అన్నమాట మనకి. అవును, అంటే కావాలంటే అంత లేదు మనకి, ఏదో ఒక రోజు ఆ నిల్వలు కూడా అయిపోతాయి. అదే సూర్యరశ్మి గాలి అంటే అపరిమితం, నీరేమో మనకి వాన మీద ఆధారపడి ఉంటుంది, అది కూడా పరిమితమే లెక్క. సో మనం పరిమితంగా ఉన్న వనరులనే ఎక్కువ వాడుతున్నాం, అపరిమితంగా ఉన్న వనరులు వాడటం తగ్గిపోవాలంటే. అంతేందుకు, ఇప్పుడు వేసవిలో పవర్ బ్రేక్ డౌన్స్ చూడడం అనేది సర్వసాధారణం పట్టణాలలో, పల్లెల్లో 2 చోట్ల. అలాగే ప్రతి ఇంట్లో ఉండేటువంటి గృహోపకరణాలు అంటే ఫ్రిడ్జ్ కానివ్వండి, ట్యూబ్ లైట్లు కానివ్వండి, లైట్లు, ఏసీలు, ఇవన్నీ వీటిని పొదుపుగా వాడుకోవడం వల్ల జరిగే లాభం ఏమిటి? మీరు అన్నట్టు ఫ్రిడ్జ్ ఉందనుకోండి, మనం 24 గంటలు అది ఆన్లో ఉండాలి, అది తప్పదు ఇంకా. కానీ ఎయిర్ కండిషనర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు, తర్వాత అక్కర్లేదు. అలాగే లైట్లు ఉన్నాయనుకోండి రోజులో అక్కర్లేదు, అవసరం ఉన్న మేరకే వాడుకోవాలి, కట్టే. టీవీ ఉందనుకోండి మనం చూసినప్పుడే ఆన్ చేసుకుంటాం, చూడనప్పుడు ఆఫ్ చేసేస్తాం. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే మనం ఏం చేస్తున్నామంటే టీవీ ఉందనుకోండి, టీవీ చూసేసాక దాన్ని మనం రిమోట్తో ఆఫ్ చేసేస్తాం, మూసేస్తాం, కానీ దానికి కంట్రోల్ స్విచ్ ఆన్లోనే ఉంచేస్తాం. అలాగే ఏసీ కూడా
వేసి స్విచ్ ఆన్లోనే ఉంటుంది ఎప్పుడు. అవును అలాగే మన వాటర్ ఫిల్టర్ ఉందని కూడా దాని స్విచ్ కూడా ఆన్లో ఉంచేస్తాం, చాలా మంది ఉంచేస్తారు. అవును అలాగే మన ఈవెన్ చిన్న మొబైల్ ఛార్జర్ కూడా మొబైల్ తీసేసాక ఆ స్విచ్ ని ఆన్ చేయడం మర్చిపోతాం ఒకసారి. అంతో కొంత విద్యుత్ దాని వల్ల వృధా అవుతుందా? వృధా అవుతుంది. సైంటిఫిక్ స్టడీస్ లో ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఉపకరణంలో ఆయిల్ అనేది ఉంటుంది, ఒక వైర్ లాంటిది. అది కొంత తీసుకుంటూ ఉంటుంది. మరి ఎక్కువ కాగానే కొంచెమే తీసుకుంటుంది, చాలా కొంచెమే తీసుకుంటుంది. అది మాత్రం నిజం. ఎంతైనా వృధానే కాదు. చాలా కొంచెం అయినా సరే ఆ చాలా చాలా కొంచెం అవుతాయి, కొంచెం ఎక్కువ అవుతాయి. అంటే లక్షలాది కోట్లాది గృహాలు ఉన్నాయి. అందుకని అవన్నీ కలిపితే కొంత కరెంట్ వేస్ట్ అవుతుంది, వృధా అవుతుంది. కానీ మనం చేయాలంటే ఎప్పుడో మన ఇంట్లో ఉన్న స్విచ్లన్నీ ఆఫ్ లో ఉంచాలి, అవసరం లేదు. సార్ ఇప్పుడు స్థూలంగా ఏ జాగ్రత్తలు తీసుకుంటే మనం పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళం అవుతామో క్లుప్తంగా పాయింట్ 1, 2, 3, 4 లాగా చెప్పండి. ఒకటి విద్యుత్తుని ఆదా చేయడం. దాంట్లో ఏంటంటే అవసరం లేనప్పుడు విద్యుత్తుని ఉపయోగించకుండా దానికి సంబంధించిన స్విచ్లు అన్ని కూడా ఆఫ్ లో ఉంచడం. అంటే ఆన్ లో ఉంచకూడదు, ఆఫ్ లోనే ఉంచాలి ఎప్పుడు కూడా. అవసరమైనప్పుడు ఆన్ చేసుకుని పని అయిపోయాక ఆఫ్ చేసేయాలి. అది చాలా ఇంపార్టెంట్. రెండవది నీళ్లు పొదుపుగా వాడాలి, అవసరానికి మించి వాడకూడదు. అందులో ఏంటంటే మన పట్టణ వాసుల్లో చాలా మందికి పని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇవేమి తెలియదు. వాళ్ళకి కొంచెం నేర్పి వాళ్ళ చేత నీరు వృధా కాకుండా చేయగలిగితే మనం చాలా మంది సాధించేయాలంటే. ఎందుకంటే మనం వాళ్ళ దగ్గర ఉండం, వాళ్ళు ఇష్టం వచ్చేట్టు వాడేసి వెళ్ళిపోతారు. అలాగే కార్లు కడిగేవాళ్ళు రోజు కడగాల్సిన అవసరం లేదు. కేవలం ఊహించండి, నేను చూసే ప్రేక్షకులకి ఒక మనవి చేయదలిచాను. ఊహించండి, ప్రతి నగరంలో కొన్ని కోట్లాది వాహనాలు ఉన్నాయి. రోజు వాటిని వాడడానికి ఎన్ని నీళ్లను మనం ఎన్ని లక్షల లీటర్ల నీళ్లను వాడుతున్నాం ఊహించండి కాస్త. అది ఒకటి. మనం అనుకున్న విద్యుత్తు, నీరు, ఉన్న పరిసరాల్లో మొక్కలను పెంచుకోవడం, ఈ మూడు చేయగలిగి ప్లాస్టిక్ సంచుల ఉపయోగాన్ని తగ్గించడం, పూర్తిగా తగ్గిస్తే మంచిది. అంటే పూర్తిగా మానేయగల పరిస్థితిలో మనం ఉండకపోవచ్చు. ఎందుకు మనం బట్ట సంచిని ఒకసారి కుట్టించామనుకోండి, అది సంవత్సరాల తరబడి వస్తుంది. దాన్ని ఉతుకుతూ ఉండాలనుకుంటారు వాడైనా. మనం రోజు బనియన్లు ఇవన్నీ ఉతుక్కోవడం లేదా సార్, చెప్పండి. అది కరెక్టే. బట్ట సంచి ప్రభుత్వాలు చెప్పింది అదే, బట్ట సంచి వాడండి. పర్యావరణ వీళ్ళు ఉంటారు కదా, పర్యావరణం రక్షించే వాళ్ళు అని, వాళ్ళందరూ చెప్పేది బట్ట సంచి వాడమని. కానీ మనం ఆ లెవెల్లో వెళ్ళలేకపోతున్నాం. మనకి చేతనైనంత వరకు వాడడం, కొంచెం దళసరిగా ఉన్న ప్లాస్టిక్ సంచులు వాడితే ఒకసారికి బదులు 4 సార్లు 5 సార్లు వాడి పారేయచ్చు. అంటే షార్ట్ కట్లు చెప్తున్నాము. అదర్వైజ్ పెద్దవే మనం చేయదలుచుకుంటే ఏదైనా చేయొచ్చు సార్, చేయలేకపోతే కొంతైనా చేయాలంటే. అలాగే కార్ పూలింగ్ గురించి ఏమన్నా చెప్తారా? కార్ పూలింగ్ నగరాలలో చేయొచ్చు. కార్ పూలింగ్ అనేది పెద్ద పెద్ద నగరాల్లో చేయాలని ఉంటుంది. నేను చాలా సంవత్సరాలు బొంబాయిలో ఉన్నాను, అక్కడ కొంత కార్ పూలింగ్ అనేది ఉంది. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడడం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది అన్నిటికంటే మేలైనది. కానీ మనం వాడేవాళ్ళు ఉన్నారు, లేరని మాత్రం నేను వాడేవాళ్ళు, అదే దృష్టితో వాడేవాళ్ళు ఉన్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడితే 2 విధాల లాభం. ఒకటి, ఆదాయం, మనకి ఖర్చు తక్కువ అవుతుంది. రెండోది, పర్యావరణానికి మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం. అలా అది కూడా ఒక పాయింట్ మనం తీసుకోవచ్చు. ఇప్పుడు చూసేటువంటి ప్రేక్షకులకు మేము చేసేటువంటి మనవి ఏమిటంటే, మీరు రాబోయే తరాలకు ఇవ్వగలిగినటువంటి నిజమైనటువంటి సంపద వారసత్వంగా ఇవేమి ఇవ్వగలరు అంటే అడవులు, అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక వనరులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొండలు, కోనలు, చెరువులు, కుంటలు, ఇలాంటి అన్ని కూడా, అంటే ప్రాకృతిక వనరులను మనం కాపాడుకుంటే రాబోయే తరాలు వాటిని చూసి ఆనందిస్తాయి, తద్వారా లాభాన్ని పొందుతాయి. ఒకవేళ భూమి అంతా కూడా ఎడారిగా మారిపోయింది అనుకోండి,
అప్పుడు ఏం తిని బతుకుతారు? ఎన్ని రూపాయలు మనం ముద్రించినా, ఎంత ఆస్తులు ఉన్నా కానీ వాటి ద్వారా మనకు ఒరిగేది ఏమీ లేదు. కాబట్టి నిజమైనటువంటి ఆస్తి రాబోయే తరాలకి మానవ జాతి అందించగలిగింది ఒకే ఒకటి, అదేంటంటే పర్యావరణం. పర్యావరణాన్ని రక్షించడం. ఉన్న పర్యావరణాన్ని కాపాడుకుంటూనే దీన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావడం. అంతే కదా సార్? అంతే. ఆ, ఇంకా చాలా చెప్పాలని ఉన్నప్పటికీ ఇంకేమైనా మాట్లాడదాం? లేదు, చాలా చెప్పొచ్చు కానీ మనం సాధారణ మానవులు మనం చేయగలిగిన పాయింట్ మనం ఇప్పటిదాకా చర్చించుకున్నాం. అవును. అవి చేయగలిగితే దాంతో మనం మొదలెట్టగలిగిన మనం కొంతవరకు విజయం సాధించేట్టే అనుకోవచ్చు. నిజమే. కాబట్టి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ తమ స్థాయిలో ఏ విధంగా, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఏ విధంగా మనం వస్తువులను వాడుకోవాలి, ఏ విధంగా మనం ఆదా చేయాలి, ఏ విధంగా మనం పర్యావరణానికి అంతో కొంత మన వంతు ఉడతా సాయంగా ఏదో ఒకటి చేయగలిగితే మంచిదని చెబుతూ మరి సెలవు తీసుకుంటాం. మరోసారి కలుసుకుందాం. నమస్కారం. నమస్కారం.